వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. చిన్నపిల్లలకి ఇంట్లోనే సింపుల్గా సిర్లాక్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. 8 months పిల్లల నుంచి ఈ సిర్లాక్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకున్నారంటే 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. హెల్తీ వేలో ఈజీగా డైజెస్టబుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. బయట తెచ్చిన సిర్లాక్ కన్నా ఇది చాలా మంచిది, సేఫ్ అండ్ హెల్తీ కూడా. క్విక్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి. పాత బియ్యాన్ని వాడండి, బాగా కొత్తవి కానీ రేషన్ బియ్యాన్ని మాత్రం వాడద్దు. బియ్యాన్ని 1కి 2 సార్లు బాగా కడుక్కొని వాటర్ వైట్గా వచ్చేంత వరకు బాగా కడుక్కొని స్టెయినర్లో వేసుకుని వాటర్ మొత్తం తీసేసి ఒక క్లాత్ పైన వేసుకొని పూర్తిగా డ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని మాత్రం కంపల్సరీగా చేసుకోవాలండి. అన్నీ డ్రై చేసుకుని తర్వాత ఒకేసారి అన్నీ ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి ఇలా క్లాత్ పైన వేసి రబ్ చేసుకున్నారంటే ఫాస్ట్గా డ్రై అయిపోతుందండి. ఎండలో పెట్టాల్సిన అవసరం ఉండదు. చక్కగా నార్మల్గా ఫ్యాన్ కింద డ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, ఈసారి రైస్ ఫ్రై అయ్యేలోగా పప్పులు కూడా ఏం వేసుకున్నానో చూపిస్తారండి. ఒక 2 spoons వరకు పెసరపప్పు, 2 spoons వరకు ఎర్ర కందిపప్పుని యూజ్ చేశానండి. నేను ఈరోజు నార్మల్ కందిపప్పు కన్నా ఎర్ర కందిపప్పు అయితే బాగా లైట్గా ఉంటుందని విన్నాను నేను, అందుకే అలా చేశాను. 2 spoons వరకు పొట్టు మినప్పప్పు, 2 spoons వరకు సోళ్ళు అయ్యే అండి, రాగి ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక 2 spoons వరకు దీంట్లో వేసుకోండి. 4 జీడిపప్పు, 8 వరకు బాదం పప్పుని, ఒక 1/2 spoon వరకు జీలకర్రని దీంట్లో వేసుకొని మొత్తం అన్నీ బాగా కడుక్కోవాలి. వాటర్ కలర్ వైట్గా వచ్చేయాలండి. అలా వచ్చేంత వరకు వాటర్ వేసుకొని బాగా పిసుక్కొని కడుక్కోండి. ఇలా పూర్తిగా రాగానే మొత్తం వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి సేమ్ బియ్యాన్ని ఎలా అయితే ఎండపోసామో అలాగే దీన్ని కూడా క్లాత్ పైన వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. మీ దగ్గర గోధుమలు ఉన్నట్టయితే డైరెక్ట్గా గోధుమలు కూడా ఒక 2 spoons దీంట్లో వేసుకోండి. నేను గోధుమ బదులు గోధుమని చెక్క ముక్క ఉంటుంది కదండి, ఆ రవ్వని యాడ్ చేస్తాను. 8 months తర్వాత మాత్రమే దీన్ని చేసుకోవాలండి. ఎర్లీ స్టేజెస్లో చేసామనుకోండి బలం వచ్చేస్తుందని వాళ్ళ డైజెషన్ సిస్టమ్ అనేది పాడైపోతుంది. వాళ్ళకి ఇంకా డైజెషన్ స్లోగా స్టార్ట్ అవుతుంది కాబట్టి 8 to 9 months తర్వాత అన్నప్రాసన అయిన తర్వాత చక్కగా ఇలా ట్రై చేసుకోవచ్చు. ఇలా ఒక 1/2 కప్పు వరకు రవ్వను కూడా వేసుకుని, రవ్వని ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదండి. ఫాస్ట్గా కడుక్కొని స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకుని క్లాత్ పైన వేసుకుని బాగా ఆరబెట్టేసుకుని పక్కన. సో చక్కగా రైస్ అనేది డ్రైగా అయిపోయింది కాబట్టి దీన్ని ప్యాన్లో వేసుకొని అలా ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని లైట్గా కలర్ చేంజ్ అవుతుంది రైస్. అలా వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. రైస్ మొత్తం ఫ్రై అయిపోయింది కదా, చక్కగా కలర్ చేంజ్ అయింది కదా, ఈసారి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. రైస్ మొత్తం వేగిన తర్వాత పప్పుల్ని కూడా సేమ్ ప్యాన్లోనే వేసుకొని ఫ్రై చేసుకోండి. దేనికి అది సపరేట్గా చేసుకోండి. రైస్ వేగడానికి ఒక టైం పడుతుంది, ఈ పప్పులు అవి వేగడానికి ఒక టైం పడుతుంది. 1/2 spoon వరకు నెయ్యిని వేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పప్పులన్నీ క్రిస్పీగా అవుతాయి, పౌడర్ మెత్తగా అవుతుంది, డైజెషన్ కూడా ఈజీగా ఉంటుందండి. వేగిన పప్పులతో చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కూడా సేమ్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మంచి కమ్మటి సువాసన వస్తుందండి, అంతవరకు వేగించుకోవాలి. ఈసారి ఆల్రెడీ గోధుమని చెక్క ముక్కగా ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని ఇంకొక 1/2 spoon వరకు నెయ్యి వేసుకొని డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. దీన్ని ఎక్కువసేపు నానడం కానీ ఎక్కువసేపు ఆరే పని ఉండదండి, ఫాస్ట్గానే అయిపోతుంది. ఇది చక్కగా బాగా క్రిస్ప్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. దీన్ని కూడా సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని జల్లించుకొని అప్పుడు మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ టైం చేసినప్పుడు కష్టంగా ఉంటుంది, కానీ ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 1 month వరకు ఉంటుందండి. నాకు ఇదైతే 1 month వచ్చింది కరెక్ట్గా నేను చేసిన ఈ పోర్షన్కి అయితే. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెంగా చిన్న చిన్న బ్యాచెస్గా మిక్సీలో వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి. ఇలా ఈ పౌడర్ని 1 month ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి, బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఈసారి ఒక సాస్ ప్యాన్ పెట్టుకొని 1 spoon వరకు
పౌడర్ని యాడ్ చేసుకోండి. దీనికి 1 కప్పు వరకు వాటర్ని అంటే 250 to 300 ml వరకు వాటర్ వేసుకుని బాగా కలిపేసుకోండి. ఈసారి స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇది కుక్ అవడానికి 15-20 minutes టైం పడుతుందండి. స్లోగానే కుక్ చేసుకోండి. పప్పులు బియ్యం అన్నీ వేసాం కదా, బాగా కుక్ అయ్యి గరిట జారుగా అనే కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కుక్ చేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత సిర్లాక్లా పెట్టండి. 1-2 రోజులు మారం చేసిన తర్వాత చాలా ఇష్టంగా తింటారండి. దీంట్లోకి పటికి పంచదారని కానీ నెయ్యిని కానీ దేన్ని యూజ్ చేయొద్దు. ఇలా పెట్టేయండి, అప్పుడే వాళ్ళకి నచ్చుతుంది. ఎక్కువ స్వీట్లు అయ్యి పెట్టకండి, ఇలానే ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను కూడా తిని చూసాకే పెట్టాను మా అబ్బాయికి. స్టార్ట్ చేసేటప్పుడు 1/2 స్పూన్ని కుక్ చేసుకోండి. 2 to 3 days తర్వాత నెమ్మదిగా 1 స్పూన్ వరకు రండి. వాళ్ళ డైజెషన్కి కూడా బాగుంటుంది, ఈజీగా తింటారు కూడా. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.